శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. జై హిందూ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అంటే ఏ పనులు చేపట్టినా మనకి అవి సక్సెస్ అవ్వాలన్నమాట. ఇంట్లో చీకాకులు ఉంటాయి, చిన్నదానికి గొడవలు అవుతుంటాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఇంకోటి, వంటింట్లో మహిళ చేతిలో నుంచి ఆ స్టీల్ గిన్నెలు కింద పడిపోయి విపరీతమైన శబ్దం అవ్వటం, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. ఎలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అంటే, మనం బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాం, అంటే దేనికి దిగులు ఉండదన్నమాట. పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులకి ఇబ్బంది ఉండదు, ఇంట్లో ఏదైనా కొనడానికి కూడా తొందరగా కొంచెం డబ్బులు తీస్తారు. ఇలా ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళది అవ్వచ్చు, కుటుంబ సభ్యులది అవ్వచ్చు, అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల భార్యలు ఇలా ఉంటారు కదా, వీళ్ళ నుంచి వచ్చే ఆ దిష్టి అనేది నెగిటివ్ ఎనర్జీకి ఇంట్లో పాస్ అవుతూ ఉంటుంది. ఏ కారణం ఉండదు, భార్యాభర్తలు గొడవ పడతారు, లేకపోతే ఇంట్లో ఉన్న పని వాళ్ళ మీద అయినా గొడవ పెట్టుకుంటారు. ఇలా అనేకం జరుగుతుంటే అంటే చీకాగ్గా ఉంటుంది అన్నమాట. ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ నెగిటివ్ ఎనర్జీని మనం బయటికి పారద్రోలవచ్చు. ఎప్పుడైనా కానీ నెగిటివ్ ఎనర్జీకి ఏమో చేయక్కర్లేదు, నిత్య దీపారాధన చేయాలి తప్పక. నెగిటివ్ ఎనర్జీ ఉంటే దీపారాధన చేయాలన్న ఆలోచన కూడా రాదనమాట. కానీ బలవంతంగా ఆలోచనని మీరు అనగదొక్కి స్నానం చేసేసి ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయండి. ఏ సమయంలో చేయాలి? సూర్యోదయం కంటే ముందు, తర్వాత సూర్యాస్తమయం అయిపోయాక, సూర్యుడు అస్తమిస్తాడు కదా, ఆ తర్వాత 2 పూటలా దీపారాధన చేయండి. ఇంట్లో తులసిని మాత్రం తప్పకుండా పెంచాలి, ఆరాధించాలి. తులసిని కూడా ఉదయము రాత్రి దీపారాధన చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ సగం తగ్గుతుంది. మరి మిగతా సగం ఎలా తగ్గుతుంది అని అంటే, ధ్యానం చేయటం వల్ల. ధ్యానం చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. చాలామంది ధ్యానం చేయటానికి అయ్యో కొన్ని నియమాలు ఉంటాయంట కదా, అవి పాటించాలి కదా అంటే, కొన్ని నియమాలు ఉంటాయి. ఆహారం, సాత్విక ఆహారం తీసుకుంటూ, అలాగే కొన్ని చిన్న ఎక్సర్సైజులు, కొంత అనులోమ విలోమ ప్రాణాయామమైనా చేస్తూ ధ్యానం చేస్తే సత్ఫలితాలను ఇస్తుంది. ధ్యానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో, మన మనస్సులో, మన ఈ విశ్వంలో కూడా ఉండదండి. అది ఆ నెగిటివ్ తాలూకు మన దగ్గరికే రాదనమాట. అంత శక్తివంతమైనది ధ్యానం. ఇంకొక పరిహారం ఏమిటి అని అంటే, మనం ఇంట్లో ధూపం వేయటం. ధూపం వేయటము అంటే ఎలా చేయాలమ్మా, అగ్ని ఎట్లా తీసుకురావాలి? పూర్వకాలం కట్టెల పొయ్యిలు ఉండేవి, ఇప్పుడు అన్ని గ్యాస్ పొయ్యిలు కదా అంటే, మీరు బొగ్గులు కొనుక్కొచ్చుకోండి. ఎక్కడ అమ్ముతారని అనకండి, ఐరన్ చేసేవాడికి 20 రూపాయలు ఇస్తే బొగ్గులు ఇస్తారు, అవునా? ఆ బొగ్గుల్ని తెచ్చుకొని ఆ గ్యాస్ స్టవ్ను వెలిగించి దాని మీద ఈ బొగ్గును పెట్టి మీరు పని చేసుకుంటూ ఉంటే అది అగ్నిలాగా మారిపోతుంది. దాన్ని మీరు సాంబ్రాణి వేయటానికి, ధూపం వేయటానికి ఒక పాత్రని మట్టిదైనా కానీ తెచ్చుకోండి. మూత మూయటానికి కూడా ఉంటుంది, ధూపం వేసేదానికి. హారతి ఇచ్చేదానిలాగా ఉంటుంది, దానికి మూత పెట్టొచ్చు. అంటే ఈ సాంబ్రాణి వేసి మూత పెట్టి ఇళ్ళంతా కూడా తిప్పొచ్చు అన్నమాట. ఏమేమి ఈ ధూపం వేయాలి అంటే, సాంబ్రాణి పొడి కొట్టుకోవాలి. మంచిది సాంబ్రాణి అంటే గడ్డలాగా వస్తుంది, దాన్ని తెచ్చి పొడి కొట్టుకోవాలి. అలాగే గుగ్గిలం అని చెప్పి దొరుకుతుంది. ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అమ్మే దుకాణాల్లో దొరుకుతాయి మనకి. ఈ గుగ్గిలాన్ని కూడా పొడి చేసి పెట్టుకొని 2 కలిపి పెట్టుకొని, అందులోనే ఆవు పిడకని కూడా పొడిలాగా చేసి కలిపి పెట్టుకోవాలి. అందరికీ తెలిసిందే కదా, గోమయంతో చేసి ఆ పిడకని ఆ ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా వెళ్ళిపోవాల్సిందే. ఇలా వేస్తూ ఇంట్లో ప్రతి పార్ట్ని కూడా ధూపం వెళ్ళేలాగా చూసుకోవాలి. ప్రతి పార్ట్ని ధూపం వేసేటప్పుడు వెనక ద్వారము, ముందు ద్వారం 2 తెరిచిపెట్టి ధూపం వేయండి ఇల్లంతా కూడా. ఆ తర్వాత ఆఖరిన తీసుకెళ్ళి ప్రధాన ద్వారం దగ్గర ఒక పక్కకి ఈ ధూపం యొక్క తాలూకుది పెడితే మీకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఏంటిది, గోమయముతో చేసిన ఆవు పిడకకి ఇంత శక్తి ఉందా అనుకోవచ్చు. పురాణాల్లోకి ఏం వెళ్ళక్కర్లేదు. అంతా మనకి ఒక 20-30 ఏళ్ల కిందట భోపాల్లో గ్యాస్ సంఘటన మనకి చాలా ఆలోచనని కలగచేస్తుంది అన్నమాట. ఆ గ్యాస్ పేలినప్పుడు కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొంతమంది చనిపోయారు. కానీ అతి సమీపంలో, ఈ పేలుడు జరిగిన అతి సమీపంలో ఉన్న ఒక గృహం మాత్రం చెక్కు చెదరలేదు, అందులో జీవిస్తున్న వాళ్ళకి ఏమీ కాలేదు.
సైంటిస్టులకు ఆశ్చర్యం వేసి ఆ ఇంటికి వెళ్ళి మొత్తం రీసెర్చ్ చేశారు. వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఆ ఇంట్లోని వాళ్ళని అడిగారు, ఏం చేస్తారు మీరు ప్రతిరోజు కూడా, ఇల్లు అంతా శక్తివంతంగా ఉంది అంటే వాళ్ళు ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రం వేస్తాం మేము. నిత్య అగ్నిహోత్రంలో ఆవు పిడకని కూడా వేస్తాము. ఈ నిత్య అగ్నిహోత్రం ఎప్పుడు వేయాలి? సూర్యోదయం కంటే ముందే నిత్య అగ్నిహోత్రాన్ని చేస్తూ శాంతి మంత్రాలని చదువుతారు. ఇలా చేసినా కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ ధూపం ఇల్లంతా వేస్తాము అని చెప్పారు. అంటే ఆవు పిడక ధూపము ఇంటికి ఒక ఆరాని సృష్టించింది, అంటే ఒక సెక్యూరిటీ వలయాన్ని సృష్టించింది. అణుబాంబులు కూడా పనిచేయనంతగా సెక్యూరిటీ ఇచ్చింది. చూడండి ఒకసారి, మనం భారతదేశ గొప్పదనము గోవు గురించి, గోవు యొక్క పంచగవ్యాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆవు యొక్క మూత్రం పేటెంట్స్ కోసం కొన్ని దేశాలు మన భారతదేశాన్ని కోరుతూ ఉన్నాయి, మాకు కావాలి, ఎన్నో ఔషధ గుణాలు ఉన్నది ఆవు మూత్రం అన్నమాట. అందుకే కదా మనం గృహప్రవేశం చేసినప్పుడు గోవుని తీసుకొస్తే అది మూత్రం చేసి మలినం చేస్తే చాలా మంచిదని ఆనందపడిపోతూ ఉంటాం మనం, పేడను వేయటం ఇవన్నీ కూడా. మరి ఈ ఆవు పిడకలు దొరికే విధానం అందరికీ తెలుసు, అమెజాన్లో కూడా అమ్ముతున్నారు. లేదు మీరు ఆవులు మేపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత పేడ తెచ్చుకొని ఇంట్లో కూడా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఒడియాలు ఒత్తి పెట్టినట్టు పెట్టుకొని ఎండబెట్టి స్టోర్ చేసుకోవచ్చు, ఎండాకాలం తయారు చేసుకొని. ఇలా నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలి. ఎవరైతే నిత్య అగ్నిహోత్రం, నిత్య ఆరాధన, తులసి ఆరాధన ఏ ఇంట్లో అయితే జరుగుతుందో వాళ్ళకి ప్రకృతి పరంగా వచ్చే కష్టం కూడా తొలగిపోతుంది. మరి భోపాల్ గ్యాస్ సంఘటనే చెప్తుంది కదా, వీళ్ళు ఇల్లు దాటిన తర్వాత కూడా ఆ ఇల్లు అతలాకుతలమైపోయింది. ఆ ఇంట్లోని వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చాయి, ఈ ఇంట్లో వాళ్ళకి రాలేదు. కాబట్టే పూర్వకాలంలో ఎలా ప్రకృతిని కాపాడుకునే వాళ్ళంటే యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఇవి చేసేవాళ్ళు. వీటిల్లో ఆవు పిడకలు నేసి చేస్తారు కాబట్టి అప్పుడు ప్రకృతి కూడా శాంతిస్తుంది. ప్రకృతి ప్రకోపించేది కాదు, ప్రతిసారి ప్రకోపిస్తుంది. ఎప్పుడు అధర్మం ఎక్కువైనప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుంది అన్నమాట. అధికంగా వర్షాలు పడడం, వరదలు వచ్చి కొట్టుకొని పోవటం, లేదా అధికంగా వేసవి కాలం ఉండటం, మాడి మసైపోయేంత అన్నమాట. వడదెబ్బ కూడా ఎక్కువగా తగులుతూ ఉంటుంది అందరికీ కూడా. ఇలాంటివి జరుగుతుంటాయి. వీటన్నిటి నుంచి రక్షించుకోవాలి అంటే మనం మన భారతీయ సాంప్రదాయాన్ని ఆచరిస్తే చాలు, వేరే ఏమీ చేయక్కర్లేదన్నమాట. ఇలా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీరందరూ కూడా పోగొట్టుకొని సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.